ప్రస్తుతానికి అయితే నా బండి ఆ పైన పెట్టాను, నుంచి నడుచుకొని వచ్చాను. ఆ కారు అండ్ నా బైక్ కూడా అక్కడ ఉన్నాయి. అక్కడ ఫైనలీ గైస్ నాతోలో వచ్చాం. ఈ మంచులోనే చూడడానికి ట్రై చేయండి. చిన్న చిన్న రూట్లో వెళ్తాం. ఇండియా చైనా ట్రేడింగ్ కోసం వాడిన రూట్ ఇదే. ఈ ప్రదేశాన్ని ఏమనాలో తెలియట్లేదు. పేరైతే సులుకు, బట్ ఇట్స్ heavenly place ఇది. Good morning once again guys and welcome back to another day of my all India road trip. ప్రస్తుతం గ్యాంగ్టాక్లో ఉన్నాను కదా. గ్యాంగ్టాక్ నుంచి ఈరోజు నాతులా పాస్ రైడ్కి వెళ్తున్నాను. లాస్ట్ టైం ట్యాక్సీ బుక్ చేసుకుని వెళ్ళాను. ఈరోజు ఐఎమ్ గోయింగ్ ఫర్ ఎ రైడ్. నిన్న పర్మిట్స్ అంటారా, పర్మిట్స్ నిన్న వాడు ఏం చెప్పాడంటే ఈరోజు మార్నింగ్ ఏ ప్లేస్కి రావాలని చెప్తా అన్నాడు. 8 o'clock కాల్ చేయమన్నాడు. ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ 7:40 ఇప్పుడు. సో ఇప్పుడు వెళ్ళి పర్మిట్స్ కలెక్ట్ చేసుకొని అక్కడి నుంచి నాతులా నుంచి హర్భజన్ టెంపుల్ మళ్ళీ చూసుకొని అక్కడి నుంచి సిల్క్ రూట్, అది ఒకసారి రైడ్ చేయాలని ఉంది నాకు. సిల్క్ రూట్ అక్కడి నుంచి సులుక్లో కానీ నాథాంగ్ వ్యాలీలో కానీ ఈరోజు నైట్ స్టే చేస్తున్నాం. సో దట్స్ ఆల్. గ్యాంగ్టాక్తో ఈరోజుతో క్లోజ్ అయిపోయింది. అండ్ లెట్స్ హెడ్ టు నాతులా. ఫస్ట్ అయితే పర్మిట్ కలెక్ట్ చేసుకుని వెళ్ళాలి. పర్మిట్ కాపీస్ అయితే తీసుకున్నా, బట్ వ్లాగ్ చేద్దామంటే ఫుల్ వర్షం ఉంది. అదే గైస్ పర్మిట్ దొరికేది 0 kilometer దగ్గర కరెక్ట్గా ఉంటుంది. దీన్ని 0 point పర్మిట్ ప్లేస్ అంటారు. తీసేసుకున్నాను. ఇప్పుడు నాతులోకి వెళ్ళిపోవడం. పెట్రోల్ అయితే ఫిల్ చేసుకున్నాను. 850 rupees అయింది. అండ్ వ్లాగ్ చేయడానికి, రైడింగ్ వ్లాగ్ చేయడానికి వర్షం సహకరించట్లేదు. ఎప్పుడైనా వీలుంటే డెఫినెట్గా చేస్తాం. ఇక్కడ వ్యూ అయితే చూడండి. ఇంకా కాంచనజంగా వ్యూ పాయింట్కి వెళ్ళలేదు. ఇప్పుడు గోయింగ్ 268 ఇప్పటి నుంచి ఆన్ చేస్తాను. బట్ బేస్ క్యాంప్స్ ఉన్న దగ్గర అయితే మాత్రం ఆపేస్తాను. ఫైనలీ గైస్ నాతులా వచ్చాం. వర్షం అక్కడి నుంచి ఫోటోగ్రఫీ ఆటోలో కూడా ఆ పైకి వెళ్తాం కానీ చూసి వచ్చాను. మాన్సూన్ స్టార్ట్ అయింది కదా. ఇక్కడ చూడండి ఫ్లోరా అయితే స్టార్ట్ అవుతుంది. అక్టోబర్ సెప్టెంబర్ రైట్ సీజన్ సెప్టెంబర్ అక్టోబర్. ఫ్లోరా కూడా చైనా ఫ్లాగ్ అండ్ చైనా బోర్డర్ అక్కడ ఉంది. ఇంటర్నేషనల్ బౌండరీ డోంట్ క్రాస్. కింద చూస్తుంది రోడ్ పాస్ చైనాకి ఇండియాకి. వీలైతే అక్కడ కూడా వెళ్దాం. ఫాగ్ అయితే క్లియర్ అయ్యలేదు కదా. క్లియర్ అవుతుంది ఇంకొక 1/2 గంట వరకు క్లియర్ అవుతుంది. ఫాగ్ క్లియర్ అయ్యే పరిస్థితి లేదు. అండ్ ఐఎమ్ గోయింగ్ బ్యాక్. నా వెనక్కి కనబడుతుంది నాతులా మెమోరియల్. చిన్న షార్ట్ కట్, అదంతా తిరిగి ఎవడు వెళ్తాడు కానీ మనం షార్ట్ కట్లో జంప్ అయిపోదాం. పని అయితే అయిపోయిందండి. అండ్ ఐఎమ్ రిటర్నింగ్ బ్యాక్. వెళ్ళి కొంచెంసేపు కిందకి వెళ్ళి ఒక అరగంట కూర్చోవాలా. బైక్ దగ్గరికి అయితే వచ్చాను. చూడండి పొగమంచు అయితే ఉన్నది. బట్ దిస్ ఈస్ ద వ్యూ ఆఫ్ ద సిల్క్ రూట్. ఆఫ్ కోర్స్ ఇట్ టాప్లో
పొగమంచు ఉందంటే ఇంకా కిందకి బాగా కనబడతాను. ఆ కరువుస్తూ అలా వెళ్ళి అటు వచ్చి మళ్ళీ ఇలా తిరిగి అలా తిరిగి అలా తిరిగి అలా తిరిగి అలా కిందకి చాలా ఉంది. సూపర్గా ఉండాలి. బట్ పొగమంచు నార్త్ రైట్ ఉంటుంది. జులుకు వైపు వెళ్తున్నాం. చూస్తున్నారు కదా, సిల్క్ రూట్ బిగినింగ్లోని అది నాతాంగ్ వ్యాలీ. అది అక్కడ కూడా అకామిడేషన్స్ ఉంటాయి. బట్ ఈరోజు అక్కడ కూడా అకామిడేషన్ తీసుకోవట్లేదు, జులుక్కి వెళ్ళిపోతున్నాం. ట్రై చేద్దాం ఒకసారి ఫ్రెండ్స్తో మాట్లాడి అక్కడ కానీ వీలైతే అక్కడ చేద్దాం. అక్కడ ఉన్నారు వాళ్ళ కారు మీద. సూపర్గా ఉంది. ఈ ప్రదేశం మాత్రం అల్టిమేట్గా ఉంది. ఇంకా ఇక్కడ నుంచి జులుక్ అయితే 24 కిలోమీటర్స్, మేబీ ఒక 1.5 hours వెళ్ళిపోవచ్చు. అండ్ అది నాతాంగ్ వ్యాలీకి సంబంధించిన ప్లేస్. అది మచ్చుకి ఇది సిల్క్ రూట్. దట్ ఈ మంచులోనే చూడడానికి ట్రై చేయండి. చిన్న చిన్న రూట్లో వెళ్తాం. ఇదే ఒకప్పుడు ఇండియా చైనా ట్రేడింగ్ కోసం వాడిన రూట్ ఇదే. భూటాన్కి కూడా ఇటువైపు ఒక వే ఉన్నది. పొగమంచు వల్ల క్లారిటీ లేదు, బట్ దిస్ ఇస్ హౌ రోడ్ ఈస్. అదిరిపోయింది. కానీ వర్షం అలా పడుతుండడం వల్ల ఒకటి పొగమంచు అండ్ ఇంకొకటి నా కెమెరా కూడా పెట్టుకోలేకపోతున్నాను. 360లోనే కానిద్దాం. ఈ రూట్లో మన రైడ్ అవుతుంది. కానీ మంచు కూడా ఉండకపోతే సమద ఓల్డ్ ఇది. అల్టిమేట్ రోడ్ అయితే మాత్రం బీభత్సం. అది ఇంకా చెప్పనవసరం లేదు. సూపర్ అబ్బా సిల్క్ రూట్. ఇంకా కెమెరా అయితే ఇంకా ఏదోటి అయితే అయింది. 360లో ఛార్జ్ అయిపోయింది. ఛార్జ్ పెడతా అంటే దానికి సంబంధించిన కేబుల్స్ అవన్నీ కార్లో ఉన్నాయి. ఈ బ్యూటీని ఎలా మిస్ అవుతా అని చెప్పి ఐ కాంట్ మిస్ దిస్ బ్యూటీ అబ్బా. వావ్ 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 వావ్. సంథింగ్ సూపర్. ఇది సిల్క్ రూట్, ఫ్యాంటాస్టిక్ ప్లేస్ అబ్బా. ఎస్ సరే అదండి గైస్, అద్భుతం. సిల్క్ రూట్ అయితే మాత్రం వర్షంలో కొంచెం డేంజరస్గా ఉంది. అండ్ ఇంకో మాట చెప్పాలి ఏంటంటే, చైనాకి ఇది అప్పట్లో
ఫస్ట్ పాస్ ఈ రూట్ నుంచే ట్రేడింగ్ అంతా అయ్యేది కింద నుంచి. ఏముందబ్బా, ఏమున్నది నాకు చలి అయితే కొడుతుంది. మజా ఉండాలబ్బా రైడ్ చేయాలంటే. ఇలాంటి అద్భుతాలుగా చూస్తే ఆటోమేటిక్గా మజా వచ్చేస్తుంది. చలి చలి వెయ్యా. ఈ ప్రదేశాన్ని ఏమనాలో తెలియట్లేదు. పేరైతే జులుక్, బట్ ఇట్స్ హెవెన్లీ ప్లేస్ ఇది. నేను నిజంగానే మంచి ప్లేస్కి అయితే వచ్చాను ఈరోజు. అదంతా అఫ్కోర్స్ ఆర్మీ క్యాంప్, ఆర్మీకి సంబంధించిన ప్లేస్ ఇదంతా. డోంట్ థింక్ ఇక్కడ హోమ్ స్టేస్ ఉంటాయి. ఇక్కడ ఉంటామో లేదో అనేది తెలీదు, బట్ ఐ విల్ ట్రై. ఆ మబ్బులు అయితే చూడండి ఎలాగన్నావు, ఒక కొండపై నుంచి ఒక కొండపైకి. ఇప్పుడు మబ్బులు ఉండడం ఇంకా అందం వచ్చింది. ఆ వెనకాతల ఆ కొండ ల్యాండ్ స్లైడ్స్ కూడా ఉన్నాయి. చుట్టూ చూడండి. సో ఫైనలీ గైస్, ఇక్కడ జులుక్ వచ్చి గంట అయింది. రూమ్ ఎత్తుకునేసరికి టైం పట్టింది. కొంచెం రూమ్ దొరకడం కష్టమైంది. ఇప్పుడు రూమ్ కూడా డిఫరెంట్గా ఉన్నాయి, చెప్తాను. కాకపోతే ప్రస్తుతానికి అయితే నా బండి ఆ పైన పెట్టాను. అక్కడి నుంచి నడుచుకొని వచ్చాను. ఆ కారు అండ్ నా బైక్ కూడా అక్కడ ఉన్నాయి అక్కడ. అండ్ రూమ్ పరిస్థితి అంటారా, మనిషికి 800 కదరా, మనిషికి 1000 రూపాయలు. ఇక్కడ తగ్గించారు కదా. జనరల్ గా అయితే కామన్ గా సీజన్ టైంలో అవ్వచ్చు, సీజన్ టైంలో పెరగచ్చు. బట్ 1000 రూపీస్ ఇంక్లూడింగ్ డిన్నర్ అండ్ బ్రేక్ఫాస్ట్. రూమ్కి అయితే వచ్చేసాను. రూమ్కి చూద్దాం. రూమ్ పరిస్థితి ఏంటంటే చూడండి, ఇది ఒక చిన్న లాబీ లాగా హోమ్ స్టేనే. కాకపోతే ఇక్కడికి ఈ రూమ్ దగ్గర రావడానికి రోడ్ అయితే లేదు, నడిచి రావాల్సి వచ్చింది. కార్ పైన పెట్టి, కార్ అండ్ బైక్ ఆ పైన పెట్టేసి నైట్ ఒకసారి 9 o'clock వెళ్ళి చెక్ చేసుకుంటాను. అండ్ రూమ్ పరిస్థితి అయితే ఇది. 4 2 బెడ్లు, డబుల్ బెడ్స్. అండ్ బాత్రూమ్ పరిస్థితి అయితే చూడండి. మెయిన్ ఇది బాగుంది, నీట్గా ఉన్నది. బాత్రూమ్ అయితే ఇట్స్ గుడ్, నీట్. హీటర్ కూడా అవైలబుల్ ఉన్నది. అకామిడేషన్స్ అనేవి ఇక్కడ హోమ్ స్టేస్ మాత్రం దొరుకుతాయి. హోటల్స్ గిటల్స్ పెద్ద ఏరియా ఏం కాదు ఇది. బట్ జులుక్ అనేది ఏంటంటే సిల్క్ రూట్కి బిగినింగ్ పాయింట్ కాబట్టి సిల్క్ రూట్ చూడడానికి వచ్చినప్పుడు ఇక్కడ ఒకరోజు స్టే చేయడం తప్పేం లేదు. రూమ్ ప్రైస్ అంటారా, యాజ్ యూ సెడ్ ఎర్లియర్ 1000. కాకపోతే మేము 800కి మాట్లాడుకున్నాం మనిషికి. ఒకటే రూము 3600. డిన్నర్ కూడా ఉంటుంది, పప్పు గుడ్లు సంథింగ్ రోటీ చపాతి అన్నీ, రైస్. అండ్ రేపు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా. బ్రేక్ఫాస్ట్ ఏంటనేది ఇంకా తెలియదు, మోస్ట్లీ మ్యాగీ అయ్యి ఉంటుంది నాకు తెలిసి. దట్స్ ఆల్ ఫర్ టుడే అండ్ హోప్ యూ గైస్ ఆర్ ఎంజాయింగ్ మై వీడియోస్. అండ్ ఈరోజు సిల్క్ రూట్ అయితే బాగా ఉన్నది. బట్ లిటిల్ డిసప్పాయింట్ థింగ్ ఏంటంటే టూ ఫాగీగా ఉన్నది. టూ ఫాగీగా ఉండడం వల్ల నాకు చిన్న డిసప్పాయింట్మెంట్. బట్ ఆ రైడ్ అయితే మాత్రం ఎక్సలెంట్గా గడిచింది. వ్యూ అయితే మాత్రం నేను సరిగ్గా చూడలేకపోయినా, మీకు సరిగ్గా ఇవ్వలేకపోయినా. ఎనీవేస్, సిక్కిం ఈజ్ సమ్ ప్లేస్ లైక్ యూ క్యాన్ కమ్ అగైన్ అండ్ అగైన్. సమ్మర్లో ఒకసారి వచ్చాను, అప్పుడు అన్నీ విజిట్ చేయలేకపోయినా, వెస్ట్ అయిపోయింది.
నా ఈస్ట్లో నాతులు అయింది. ఇప్పుడు మాన్సూన్ టైంలో వచ్చాను, జూలుక్ సైడ్ సిల్క్ రూట్ చూసాను. బట్ సమ్ టైమ్ అగైన్ లేటర్ వింటర్లోనో ఎప్పుడో మంచి స్కైస్ క్లియర్గా ఉన్న టైం చూసుకొని డెఫినెట్గా వస్తాను. అండ్ దెన్ ఐ కెన్ డెఫినెట్లీ గ్యారంటీ యూ ద రైట్ అండ్ బెటర్ వ్యూ ఆఫ్ సిల్క్ రూట్ కూడా. లాచెన్ గురించి మాట్లాడుతూ ఉంటే చాలామంది చాలామంది ఏం చెప్పారంటే, మీరు ఈ వింటర్లో కూడా వద్దు, రోడ్లు ఇంకా చాలా ఖరాబ్గానే ఉంటాయి, అంత మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఉండకపోవచ్చు, బట్ నెక్స్ట్ ఇయర్ ఫిబ్రవరి మార్చ్ ఆ టైంలో వస్తే మంచిగా ఎంజాయ్ చేయొచ్చు అని చెప్పారు. దట్స్ ఆల్ ఫర్ టుడే అండ్ హోప్ యూ గైస్ ఆర్ ఎంజాయింగ్ మై వీడియోస్ అండ్ డోంట్ ఫర్గెట్ టు గివ్ మీ లైక్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సింగం వీల్స్. అండ్ ఆల్ ఇండియా రోడ్ ట్రిప్ అయితే నడుస్తున్నది. అండ్ ఇఫ్ ఇన్ కేస్ మీరు ఎవరైనా ఇప్పుడు నా ప్రీవియస్ వీడియోస్ చూడలేకపోతే గో వాచ్ దెమ్ అండ్ డెఫినెట్గా మీకు నచ్చుతాయి. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. గుడ్ నైట్. షాప్.